పక్షమైంది భగవంతుడు. మనకి ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యం ఎవరు వస్తుందంటే భగవంతుడు వచ్చింది. కాబట్టి ఆ భగవంతుడు ఈ రోజు ఈ యొక్క వ్రతం చేసుకున్నాం కాబట్టి మన గృహంలో కలిపి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి. మన 10 మంది మనం ఆహారం పెట్టేటట్టుగా ఉండాలి. అలాగా ఈ ఇంట్లో అన్న సమృద్ధి కలగాలని ఆ భగవంతుడు అనుగ్రహం చేత మనము ఈ రోజు శ్రావణ మాసంలో బహుళ పక్షంలో దశమి సోమవారం నాడు శివుడు కేశవుడు, శివుడి సోమవారం కేశవుడు పూజ, విష్ణుమూర్తి పూజ చేశాం కాబట్టి ఆ భగవంతుడి దయ వల్ల తెల్లవారుజామున గృహప్రవేశం చేసుకున్నాం. అక్కడి నుంచి విఘ్నేశ్వర పూజ చేసాం, లక్ష్మీ పూజ చేసాం, పాలు పొంగించుకున్నాం. ఆ యొక్క పాలు పొంగిన ప్రసాదం స్వామి అమ్మవారి నైవేద్యం పెట్టాం. అలాగే తర్వాత ఏం చేసాం, మండపాలు వేసుకున్నాం, తర్వాత వామనం చేసుకున్నాం. ఇలా ప్రసాదం చేశాం. మీరు 10 నిమిషాలు వెళ్ళిన తర్వాత గంటగా ప్రసాదం చేసాం. అలాగే ఆ భగవంతుడు వ్రత చేసుకున్నాం, పూజ చేసుకున్నాం, కథ చెప్పుకున్నాం. ఇవన్నీ కలిపి ఆ భగవంతుడు అనుగ్రహం ఉండేది జరుగుతుంది. ఇప్పుడు 1000 మందికో 100 మందికి మనం భోజనం పెట్టినాం. ఆ భోజనాలు తిని వాళ్ళందరూ ఆనందంగా వెళ్ళాలని మాసావాచ సత్యదేవుడు నమస్కారం చేసుకోండి. అలాగే కథ విన్న భక్తులందరూ దగ్గరకు వచ్చి అక్షతలు స్వామివారి మీద వేయండి. సగం కొనసగం మీ తల మీద వేసుకోండి. పూలు దేవుడి మీద వేసేయండి. అలాగే అందరూ తీర్థము ప్రసాదం స్వీకరించాలి. ఆ తర్వాత భోజనం చేయాలి. అవన్నీ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళాలి. సర్వే జన సుఖినో భవంతు. అంగ ప్రత్యేక పంచమోధ్యాయ శ్రీ రమాదేవి సత్యనారాయణ స్వామి దేవతార్పణమస్తు. గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద దత్తగిరివాస గోవింద. శ్రీ రమాదేవి సత్యనారాయణ స్వామి దేవతార్పణమస్తు. చుట్టాలు అందరూ వచ్చారా? ఎలాగ బతుకుతారు ఇటు నీళ్ళున్నాయా? బాపా 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 పిన్ని బాగున్నావా? పిన్ని వదిలే విజయదని మీరు మాట్లాడుకోండి. ఇంటికి రా. ఎవరెవరైతే 100 రూపాయలు వేయలేదా ఇప్పుడు వేయాలి. ఒక 100 బాగలేదు. ఎన్నిసార్లు అడిగాను కానీ ఇప్పుడే సార్ నిండు పాలు బయలు ఆకులేసేయండి బాబు మీద వేసేస్తాడు. రేవంత్ ఇది చిన్న వర్షాకాలం చిన్న కవర్ తెప్పించారా? చిన్న కవర్ దేవుడు ఆడుతుంది. ఒకసారి అమ్మ స్పూన్ చేదే స్పూను బాబు